అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అస్లం, కరస్పాండెంట్ ఆఫ్ యాపిల్ హై స్కూల్. ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడానికి ఒక టీచర్, ఒక కరస్పాండెంట్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక సిరీస్ లాగా తీసుకొచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసి ఎమినెంట్ పర్సనాలిటీతో దాని ఎక్స్ట్రాక్షన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనేది మా ఈ సిరీస్ యొక్క ఉద్దేశం. అంటే ఇప్పుడు ఈ పిల్లలు రఫ్గా బిహేవ్ చేయడానికి కానీ, లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడానికి కానీ ఏదైనా రీజన్ ఉంటుంది బిహైండ్ దట్స్ వై దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద క్లాస్. ఓకే. సో పేరెంట్స్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎందుకంటే పని చేస్తేనే వాళ్ళకి తిండి దొరుకుతుంది, కంపల్సరీ వెళ్ళాలి పనికి వెళ్ళకపోతే ఒక్క ముద్ద కూడా దొరకదు. సో అందుకని పేరెంట్స్ అందరూ అన్ఎడ్యుకేటెడ్ లేబర్ వర్కర్స్ పనికి వెళ్తారు కాబట్టి ఇప్పుడు మా స్కూల్లో కూడా ఉన్నారు సార్, అలాంటి చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఆ పేరెంట్స్ని మనం కొంచెం మోటివేట్ చేయాలి. అంటే ఆ పేరెంట్స్ అంతా కూడా స్కూల్ మీదే డిపెండ్ అయి ఉంటారు మొత్తం, అంతే కదా. మాకు తెలియదు మేడం, మీకు వదిలేసిన మాకు తెలియదు, మీరే చూసుకోవాలంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌన్సిలర్ తోటి సిట్టింగ్ చేయించి పేరెంట్స్తో కూడా ఒక్కొక్కసారి రీసెంట్గా ఈ డ్రగ్స్ దాంట్లో కూడా ఉన్నారు పిల్లలు. సో కౌన్సిలింగ్ చేయించి వాళ్ళని బయటికి తీసుకొచ్చాం. అంటే ఎడిక్ట్ అయిపోతున్నారండి చిల్డ్రన్. సో ఆ పేరెంట్స్కి ఈ పేరెంట్స్కి అంటే నేను ముందు చెప్పినట్టుగా కంపల్సరీ ఒక కౌన్సిలర్ ఉంటే డెఫినెట్గా ఈ పిల్లల్ని మనం టార్గెట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెఫినెట్గా బయటికి తీసుకురాగలం. అంటే మన ఎకానమీ స్కూల్సే కలిసి ఒకవేళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోతే మనమే ఒక ఇద్దరు ముగ్గురిని అపాయింట్ చేసుకుంటే ఈ ప్రాబ్లంకి మనం వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ చేసుకోవచ్చు. సో ఈ ఎకానమీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవే కదా, వీళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏమన్నా మెసేజ్ ఇస్తారా? మెసేజ్ వచ్చి అంటే డిఫరెంట్గా చెప్పాలి అంటే నాది ఒక డిఫరెంట్ మోటో. ఎందుకంటే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ని, స్ట్రీట్ చిల్డ్రన్ని, ఇంకా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, ఇట్లా డెస్టిట్యూట్ చిల్డ్రన్ అందరు నా టార్గెట్ గ్రూప్ అండి. ఆ చిల్డ్రన్నే నేను టార్గెట్ చేస్తాను. సో మన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది కదా 25% ఇలాంటి చిల్డ్రన్కి ఇవ్వాలని. అది పాసిబిలిటీ ఉంటే ఇవ్వగలిగితే అంతకంటే ఎక్కువ చేయొచ్చు. సో ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొన్ని అంటే అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర అలౌ చేస్తున్నారు, ఫ్రీ సీట్ 25% ఇస్తున్నారు. సో కొంచెం ఆ వైపు కూడా ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. కొంతమందికి అలా ఇచ్చుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు మీరు చేసే సర్వీస్ ఎంత అంటే ఇప్పుడు హిమాలయాలంత సర్వీస్ చేస్తున్నారు, అంత డెడికేషన్ రావాలి అంటే. కానీ మా లాంటి కరస్పాండెంట్స్ని కూడా మీ యాక్టివిటీస్లో అక్కడక్కడ ఇన్వాల్వ్ చేసి మా చేత కూడా కొద్దిగా మంచి పనులు కనుక చేయించారనుకో మా జీవితం కూడా ధన్యమవుతుంది. అట్లాగే దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, లాంగ్ లైఫ్ మీరు ఉండాలి. ఇట్లాగే ఇటువంటి వీళ్ళందరినీ కూడా సేవ్ చేయడానికి కానీ వీళ్ళందరినీ బ్రతికించడమే కదా, నథింగ్ బట్. అట్లాగే ఇది ఏంటి అంటే ఇప్పుడు సొసైటీకి పట్టిన ఏదైనా ఒక చిన్న డిసీజ్ని మీరు యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డిసీజ్, ఆ డిసీజ్ని మీరు యు ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ఇట్. అది కూడా చాలా సోషల్గా కూడా దేశానికి కూడా చాలా ఉపయోగకరమైన యాక్టివిటీ కదా. ఇంత డెడికేషన్తో మొత్తం సాక్రిఫైస్ చేయడం అంటే మీకంటూ ఒక లైఫ్ లేదు, వాళ్ళదే లైఫ్. అది ఇంత చేయాలి అంటే అది దేవుడి మీకు ఇచ్చిన ఇది అదృష్టం. కాబట్టి నేను పెద్దవాడినైనా మీకంటే కూడా నేను మీకు చేతులెట్టి మొక్కాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నానంటే బికాస్ ఆఫ్ దట్. ఇట్లా చేయడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్, నాట్ ఏ అంత నిద్ర ఉండదు సార్. నైట్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ నైట్లో చిల్డ్రన్ని వదిలేస్తారు. ఆ చిల్డ్రన్ వచ్చి ఈ మిగతా పిల్లల్ని చెడగొట్టేస్తారు. బయట అంతా రోడ్ పైన తిరుగుతారు కదా స్ట్రీట్ చిల్డ్రన్ అంతా, నైట్లో 2 గంటలు 1 గంట నుంచి మొదలు పెడతారు. పోలీస్ వాళ్ళు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు రెడ్ లైట్లో ఉన్న చిల్డ్రన్ కానీ ఈ పిల్లలే బయట మంచిగా ఉందిరా అని చెప్పేసి వీళ్ళకి చెప్తారు. వాళ్ళు కలిసి జంప్ వెళ్ళిపోతారు. వాళ్ళని మళ్ళీ వెతికి పట్టుకొచ్చి ఎఫ్ఐఆర్ చేయించి అది పెద్ద టాస్క్ సార్. ఒక్కొక్కసారి దొరికితే ఓకే, దొరకపోతే అదే కదా ట్రైన్లో వెళ్ళిపోతారు. మళ్ళీ రెస్క్యూ చేసి రెస్క్యూ టీమ్ని పట్టుకొని చైల్డ్ లైన్ని పట్టుకొని చాలా హై. అంటే వీళ్ళందరినీ ఒక చోట జమ చేయడము అన్నిటికంటే పెద్ద ఇది టాస్క్.
ఒక్కొక్కడు వస్తాడు, సైకో ఉంటాడు అనమాట ఆ పిల్లాడు, బ్లేడ్ పట్టుకొని ఇప్పుడు నన్ను బయటికి పంపేలా అనుకో నేను ఇక్కడ కట్ చేసుకుంటా, లేకపోతే ఈ పైనకి ఎక్కి దుంకుతా, ఈ కిటికీలో నుంచి ఈ గ్రిల్స్ ఇప్పేసి నేను బయటికి వెళ్ళిపోతా, లేకపోతే ఈ బాత్రూమ్ డోర్లోకి వెళ్ళేసి తల పగలు కొట్టేసుకోవడం, గాజు పెంకులు పెట్టి గీసుకోవడం, అయ్యో చాలా ఉంటాయి అసలు వాళ్ళకి. అట్లాంటి చిల్డ్రన్ని మనం ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత చూపిస్తే వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వస్తుందో ఆలోచించాలి. ఇప్పుడే ఒక అబ్బాయితో ఇంటర్వ్యూ చేశాను, నేను మాట్లాడిన వాడి అతని ఫీలింగ్స్ ఏంటి అంటే, అతను 3 years ఏజ్లో మీరు తీసుకొచ్చి తనని పెంచారంట, ఆ వయసులో తనకి తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఎక్కడో స్టేషన్లో బట్టలు లేకుండా ఉంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత నౌ హీ స్టడింగ్ 9th class, ఒక 15 సంవత్సరాల వయసు పిల్లాడయ్యాడు. నీ ఎయిమ్ ఏంటి అని అడిగితే అతను చెప్పే మాట ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఏ ఆర్మీ సోల్జర్ కావాలని చెప్పాడు. ఇప్పుడు నార్మల్గా ఒక పిల్లాడిని ఏమవ్వాలని చెప్పి అంటే నేను ఏదో ఇంజనీరో డాక్టరో ఏదో అంటే, ఆర్మీ సోల్జర్ అంటే దేశానికి సర్వీస్ చేసేటట్టుగా. సరే ఇంకా నువ్వు ఇంత చేసిన రోజీ మేడంకు నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావని చెప్పి చెప్తే తను చెప్పే మాట ఏంటి అంటే, నేను కూడా రోజీ మేడం లాగా సర్వీస్ చేయాలి అని. అంటే ఒక 15 years ఏజ్ పిల్లలు కనుక అటువంటి బీజాలు కనుక నాటుకుంటే రేపొద్దున వాళ్ళు ఎంత మంచి సిటిజన్స్ అవుతారు దేశానికి. ఇప్పుడు మన ప్రభుత్వాలు ఆశించే ఇదే కదా, ఇప్పుడు మోడీ గారు చేసినా కూడా, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు చేసినా, వీళ్ళందరూ ఏమి ఇదే కదా, ఈ సోషల్లో ఇటువంటి పిల్లల్ని డెవలప్ చేయడం కోసమే కదా. కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు రోజీ గారు, మాకు ఈ సమయం ఇచ్చి మీ అపరూపమైన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నందుకు. 18 సంవత్సరాల వయసులో మొదలుపెట్టి ఆ జర్నీని ఇట్లాగే మీరు కంటిన్యూ చేస్తున్నారు. 20 years అయిపోయింది, ఇంకా మీరు 100 సంవత్సరాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎడ్యుటాక్స్ ఛానల్ నుండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మనం స్కూల్ చెప్దాం అనుకున్నాం కదా, ఏమేమి ఫండింగ్ ఇది సరే, ఇంత సోషల్ యాక్టివిటీ సోషల్ సర్వీస్ చేయాలి అంటే మనం ఎంత కాదనుకున్నా కూడా డబ్బులు అయితే అవసరం అవుతాయి. ఫైనాన్షియల్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. ఇంతమంది పిల్లల్ని మార్చాలి అంటే ఇప్పుడు వాళ్ళకి యూనిఫామ్ ప్రొవైడ్ చేయాలంటే కనీసం 1000 రూపాయలు యూనిఫామ్ రాదు, ఒక 500 షూస్ రావు. తర్వాత ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ మన స్కూల్లోనే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనుకోండి, మన టీచర్స్కి మనం శాలరీ ఇవ్వాలంటే సమ్వాట్ వీ హ్యావ్ టు టేక్, కానీ వాళ్ళకి ఇచ్చేటవాళ్ళు ఎవరు లేరు, అది కూడా మీరే తీసుకురావాలి. వీటన్నిటికీ మీరు ఎకనామికల్ సోర్స్ ఎక్కడి నుండి ఉంది, మీరు ఫైనాన్షియల్గా మీరు ఎట్లా దీన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు? సో స్టార్టింగ్లో అయితే మా నాన్నగారు కార్పెంటర్ అని చెప్పాను కదా సార్, మా నాన్నగారు అన్నయ్య చెల్లి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. తర్వాత మీడియాలో అంతా పబ్లిసిటీ వచ్చాక కొంతమంది డోనర్స్ వచ్చారు స్టార్టింగ్లో. ఆఫ్టర్ కరోనా వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సార్, వీఆర్ నాట్ గెటింగ్ సఫిషియెంట్ ఫండింగ్. సో అప్పుడు నేను ఒకటి స్టార్ట్ చేశాను, సిరి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి. సో సిరి ఎంటర్ప్రైజెస్ అని స్టార్ట్ చేసాం, అంటే రీసెంట్గా నేమ్ చేంజ్ చేసాం. సో ఎందుకంటే ఫండింగ్ కావాలి, ఫండింగ్ లేనిదే ఇన్ని యాక్టివిటీస్ని మనం చేయలేము. సో అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూస్ టు సపోర్ట్ అనమాట. సో గవర్నమెంట్ దగ్గర కూడా ఫండింగ్ లేదని దే స్టాప్డ్ త్రూ అవుట్ ది నేషన్. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే ఒకటి సిరి ఎంటర్ప్రైజెస్ అని స్టార్ట్ చేసి దాంట్లో యూనిఫామ్స్, బుక్స్. యూనిఫామ్స్ వచ్చేసి అంటే మన వాళ్ళే కుడతారు సార్. యాక్చువల్గా మేము ఇప్పటివరకు ఒక 30,000 విమెన్కి ఈ 20 yearsలో నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాను అనమాట. ఏది బ్యూటిషియన్ కోర్సు, తర్వాత కంప్యూటర్ కోర్స్, తర్వాత జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, టైలరింగ్, ఇంకా అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్తో డిఫరెంట్ స్లమ్లో. సో అక్కడున్న ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఒకటి యూనిఫామ్స్ కుట్టించాలని ఒక యూనిట్ స్టార్ట్ చేసాం. 30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాము, కానీ దాంట్లో కొంతమందిని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో దాంట్లో యూనిఫామ్స్ మేము స్టిచ్ చేస్తాం అనమాట, స్పోర్ట్స్ యూనిఫామ్స్. అంటే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే కదా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇట్లా విమెన్ అండ్ యూత్ అనమాట, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఇది రన్ అవుతుంది సార్. సో స్కూల్ సప్లైస్ అన్నీ కూడా అంటే ఈ సిరి ఎంటర్ప్రైజెస్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? యూనిఫామ్స్, స్పోర్ట్స్ యూనిఫామ్స్, బుక్స్, టై బెల్ట్ సాక్స్,
ఎవ్రీథింగ్ సార్, పిన్ టు పిన్. అంటే ఒక స్కూల్కి అవసరమైన అన్ని కూడా రిజిస్టర్స్, పిల్లలకి అవసరమైన అన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు 25 స్కూల్స్కి మేము సప్లై చేస్తున్నాం. అంటే మీ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయాలి అంటే ఈ ప్రోడక్ట్స్ని కనుక మీ దగ్గర నుండి మనం పర్చేస్ చేసి పిల్లలకి అందజేస్తే మీకు సంవాట్ మేము కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఆర్గనైజేషన్. ఏదైనా అంటే మోటో అదే అనమాట, ఏదైనా వస్తే ఆ పిల్లలకి చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కిలో బియ్యమే దగ్గర 80 రూపాయలు 70 రూపాయలు ఉంది సార్. సో 3 పూటలు పెట్టాలి పిల్లలందరికీ, సో 100 మందికి పెట్టాలి, డొనేషన్స్ రావట్లేదు. ఆ టైంలోనే ఇది స్టార్ట్ చేసాము. సో 25 స్కూల్స్కి అయితే ఇప్పుడు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నాం, అంటే అన్ని ప్రోడక్ట్స్ ఇస్తున్నాం అనమాట. యూనిఫామ్స్ అన్నీ మేమే కుడతాము. ఇంకా వేరే డిఫరెంట్ కంపెనీస్ టైప్ పెట్టుకొని ఇవన్నీ కూడా మిగతావి మేము సప్లై చేస్తామన్నమాట. అపార్ట్ ఫ్రమ్ రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ సిరి క్యాటరర్స్ అని కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. క్యాటరర్స్ అంటే ఇప్పుడు క్యాటరింగ్ ఫంక్షన్ కానీ ఏదైనా జరిగినప్పుడు మీ టీం అంతా వచ్చి అక్కడ ఫంక్షన్కి ఏమేమి కావాలి మొత్తం ప్రిపేర్ చేసి సప్లై చేసేసి వెళ్తారు, అంతే కదా. అది రీసెంట్గా స్టార్ట్ చేసాం. వెరీ గుడ్. సో గచ్చిబౌలిలో ఫుడ్ కోర్ట్ ఒకటి స్టార్ట్ చేసాం అనమాట 1 month బ్యాక్. అంటే వీటిలో నుండి వచ్చే ఏదైతే ఉంటుందో మొత్తం కూడా మీరు యూజింగ్ ఫర్ దిస్ సంకల్ప. ఈవెన్ దో నాట్ సఫిషియెంట్, అయినా కూడా సరిపోవట్లేదు. ఫండింగ్ లేదు కదా సార్. అర్లియర్ కరోనా అంటే ఎవరైనా దాతలు వచ్చి ఫండింగ్ ఇస్తే తీసుకుంటాం సార్. తీసుకుంటాము, వాళ్ళకి కూడా ఎగ్జంప్షన్ అవుతుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అది కూడా ఉంది మనకి. ఓకే. సో అది కూడా అంటే చాలా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి. ఇప్పటి వరకు దగ్గరగా నేను ఇంటరాక్ట్ అయింది 1 lakh అబోవ్ చిల్డ్రన్ ఇంటరాక్ట్ అయ్యి ఉంటాను. 1 lakh చిల్డ్రన్ అబోవ్, అంటే ఈ 20 years స్పాన్లో అనమాట. అండ్ 25,000 అబోవ్ బెనిఫిటెడ్ చిల్డ్రన్. అంటే ఇప్పుడు మన ఈ ఫౌండేషన్ నుండి బయటకు వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆర్మీలో ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి ఒక మంచి పౌరులు, ఉత్తమ పౌరుల్ని అందించాలనే ఉద్దేశం సార్. మంచి పౌరుల్ని అందించాలి అనుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 members-ని. మచ్చుకు 2 పేర్లు 3 పేర్లు ఏమి చెప్పగలుగుతారా? కళ్యాణ్ కాశ్మీర్లో ఉన్నాడు సార్, ఆర్మీ యాజ్ ఎ సోల్జర్. ఆర్మీలో ఉన్నాడు, మీకు అవి పంపిస్తాను. తర్వాత శ్రీరామ్ పంజాబ్లో ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా చాలా మంది ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్లో, బెంగళూరులో 10 members వరకు ఉన్నారు సార్ ఆర్మీకి. అంటే భారతదేశానికి సేవ చేస్తున్నారు. అలాంటి చిల్డ్రన్ని నేను అందించడం అనేది నాకు అది చాలా మంచి మూమెంట్ అండి నా లైఫ్లో. ఒక మంచి అంటే అడుగుతారు కదా చాలామంది, మీకు ఏంటి భారతదేశంలో ఉన్న భారత పౌరులకి కూడా అది ఒక మంచి కార్యక్రమం కదా. వాళ్ళని సపోర్ట్, ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు అంటే దే ఆర్ ప్రొటెక్టింగ్ అస్ అన్నట్టే కదా లెక్క, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే కదా. అంటే యు ఆర్ కంట్రిబ్యూటింగ్ లైక్ దిస్ ఆల్సో. ఎస్ సార్. ఓకే, ఓకే. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. తప్పకుండా సార్. మన కరెస్పాండెంట్స్ అందరు కూడా ప్రతిసారి సపోర్టివ్గా ఉంటున్నారు. ఈ ఛానల్ నుండి అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చాలా థ్యాంక్స్. తప్పకుండా మిమ్మల్ని కూడా ఈసారి నుంచి ఇన్వాల్వ్ చేస్తాను. అంటే మీ టైమింగ్స్ నాకు తెలియదు యాక్చువల్గా, ఎప్పుడెప్పుడు ఏంటి అనేది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ చేయండి సార్ మీరే, ఇఫ్ పాసిబుల్, లైక్ మైండెడ్ పీపుల్ని చేస్తే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా. ఎందుకంటే చాలామంది ఈ సోషల్ సర్వీస్ చూసి పిచ్చోళ్ళ కింద అంటారన్నమాట. నన్ను కూడా పిచ్చాడే అంటారు అందరూ. అయ్యో సార్, ఈయనకి మొక్కలు పిచ్చి అంటారు. మొక్కలు పిచ్చి వేరే, నన్ను రాళ్ళు పెట్టి కొట్టారు. ఈ చిల్డ్రన్ రెస్క్యూ చేస్తుంటే ఇక్కడే సంకల్ప దగ్గరే రాళ్ళు పెట్టి నన్ను కొట్టారు. అప్పుడు గ్రిల్స్ పెట్టవలసి వచ్చింది. మా పిల్లల్ని ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు తీసుకెళ్ళి అమ్మేస్తావు, కిడ్నాప్ చేస్తావు అని రాళ్ళు పెట్టి కొట్టారు. అయినా కూడా పిల్లల కోసం నా లైఫ్ని అట్లా సాక్రిఫైస్ చేసి ఒక ప్యాషన్ పిల్లల కోసం చేయాలని, ఆ ప్యాషన్ని అందరు పిచ్చి అనుకుంటారు అన్నమాట. సో అందుకనే నాకు ఇంకా ఇవ్వాలి, భారతదేశానికి మంచి పౌరులను ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మా యొక్క సంస్థ ముందుకు వెళ్తుంది సార్. మీలాంటి పెద్దవాళ్ళు కూడా మాకు బ్లెస్ చేయాలి, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. వయసులో పెద్దవాళ్ళమే కానీ మీ ముందు మేము చాలా చిన్నవాళ్ళం. మా ఈ దేశానికి మీరు చేస్తున్న సేవకి మీకు ఒక మంచి అప్రిసియేషన్ రావాలి అనేది మా ఉద్దేశం. అట్లాగే మీకు మంచి ఆయురారోగ్యాలు ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే కంటిన్యూ చేసి చాలామంది జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము, కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.